మనం నేర్చుకోవాలే గాని, ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకు జీవిత పాఠం నేర్పిస్తుంది. మా తోటలో పూసినటువంటి ఈ పువ్వు ప్రతిరోజు చాలా అందమైన పువ్వులను పూస్తుంది. ఈ పువ్వును చూసినప్పుడల్లా ఒక లైఫ్ లెసన్ గుర్తుకొస్తుంది. మీరు ఈ పువ్వును బాగా గమనించండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. దాని యొక్క సున్నితమైనటువంటి రేకులు, ఆ పుప్పొడి రేణువులు, మధ్యలో ఒక రంగు, చివర్లో ఒక రంగు, ఈ చివర్లలో ఎడ్జెస్‌లో ఒక రంగు, చాలా సువాసన వెదజల్లుతూ, చాలా ఆకర్షణీయంగా ఉంటూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళని కూడా ఇది తన వైపుకు ఆకర్షిస్తుంది. దీన్ని చూడంగానే దీనికంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అని అనిపించి, దాన్ని తీసుకెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి మనం అర్చన చేస్తాం. అంటే ఒక పువ్వు పూర్తిగా వికసించి, తనలో ఉన్నటువంటి సుగుణాలను వెదజల్లి, తనలో ఉన్నటువంటి అందాన్ని ప్రకటన చేసి, తన యొక్క పరిమళాన్ని చుట్టుపక్కల అందరికీ వ్యాపింపజేసి, అలా వికసిస్తూ నవ్వుతూ ఉన్నప్పుడు అది పూజకు పనికొస్తుంది. అలాగే ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. దాని జీవితానికంటూ ఒక సార్థకత ఏర్పడుతుంది. అలాగే ఈ పువ్వు పక్కనే ఇలాగ చిన్న మొగ్గలున్నాయి. ఇంకా వికసించకుండా ఉన్నటువంటి మొగ్గలు. మీరు ఆ మొగ్గలను చూస్తే ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ మొగ్గగా ఉన్నప్పుడు, ఇంకా వికసించినప్పుడు నిజానికి అది పూజకు పనికిరాదు. అది పెద్ద ఆకర్షణీయవంతంగా కూడా కనిపించదు. అది ఇంకా పువ్వుగా వికసించకపోతే అది ఎందుకు పనికి రాకుండా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఒక మొగ్గ తనను తాను వికసింపజేసుకొని, తనలో ఉన్నటువంటి సుగుణాలని, ఆ యొక్క రంగు, పరిమళం, ఆ సున్నితత్వం, ఆ యొక్క రూపం, వీటన్నిటిని కూడా వికసింప చేసుకొని, అది వికసించినప్పుడు మాత్రమే దానికి ఒక పరమార్థం ఉంటుంది. దాని జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది. మనిషి కూడా అంతే. మామూలుగా వ్యక్తిత్వ వికాసం అంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్. చూడండి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్‌కెళ్తే టై ఎలా కట్టుకోవాలి, కోట్ ఎలా ఏసుకోవాలి, డ్రెస్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్‌షర్ట్ చేసుకోవాలి, ఎలా షూ వేసుకోవాలి, ఎలా వాచ్ కట్టుకోవాలి, ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఇది మాత్రమే చెప్తూ ఉంటారు. అది కాదు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే. ఎప్పుడైతే మనకు మనం ఉపయోగపడాలన్నా, అదేవిధంగా మనం ఈ ప్రపంచానికి ఉపయోగపడాలన్నా, మనలో ఉన్నటువంటి నిద్రాణంగా దాగి ఉన్నటువంటి సుగుణాల్ని, ఏ గుణాల చేత అయితే, ఏ యొక్క మంచి క్వాలిటీస్ వలనైతే మనం ఈ ప్రపంచానికి ఆకర్షణీయం అవుతామో, అటువంటి మంచి సుగుణాల్ని మనం పువ్వులాగా మనలో మనం వికసింప చేసుకుంటే తప్ప, వృద్ధి చేసుకుంటే తప్ప, నిజానికి మన జీవితానికి ఒక అర్థం అంటూ ఉండకుండా పోతుంది. చూడండి, ఇక్కడ మనం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే మనలో మనకే తెలియకుండా దాగి ఉన్నటువంటి గుణాల్ని, మంచి గుణాల్ని వ్యక్తీకరించుకోవడం. అప్పుడే మనకు మనం పనికొస్తాం. అదేవిధంగా మనం ఈ ప్రపంచానికి పనికొస్తాం. ఒక పువ్వు వికసించంగానే ఎక్కడ లేని తుమ్మెదలన్నీ కూడా అందులో ఉన్నటువంటి మంచిని, మంచి అమృతం లాంటి తేనెను స్వీకరించడానికి ఎక్కడ లేని తుమ్మెదలన్నీ వచ్చి వాలుతాయి. అదేవిధంగా మనం కూడా మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి గుణాలను వికసింప చేసుకుంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మన నుంచి ఏదో గొప్పది పొందడానికి, మన నుంచి నేర్చుకోవడానికి మనకు ఆకర్షితమవుతారు. కాబట్టి వ్యక్తిత్వ వికాసం అంటే మనలో ఉన్నటువంటి దైవీక గుణాలని వికసింప చేసుకోవడమే. నమస్తే. నమస్తే. అందరికీ పునఃస్వాగతం. సాగర్ సింధురు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ఈ మహర్షి తపోవన్కి మీకు స్వాగతం. గత 9 సంవత్సరాలుగా అరుణాచల క్షేత్రంలో
భగవాన్ రమణుల కృపచేత, అరుణాచలేశ్వరుడి కృపచేత ఎన్నో వేలాది మందికి ఆధ్యాత్మిక సేవ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర జనులందరికీ కోసం భగవాన్ రమణుల యొక్క దివ్య ఉపదేశాన్ని, అదేవిధంగా భగవద్గీత జ్ఞానామృతాన్ని అందరికీ పంచాలి. ఇంకా ఒక ప్రామాణికమైనటువంటి పతంజలి యోగ మహర్షి బోధించిన అష్టాంగ యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని అందరికీ బోధించి అందరికీ ఆధ్యాత్మిక సంపత్తిని చేకూర్చడానికి మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లె సిటిఎం రైల్వే స్టేషన్కు దగ్గరగా మహర్షి తపోవన్ అని ఈ యొక్క ఆశ్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. సాధకులు తమ సౌకర్యం కోసం ఇక్కడ ఉండి, భోజన వసతితో పాటు ఇక్కడ ఉండి తమలోని ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తిని పెంచుకోవడానికి, సాధన చేసుకోవడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ధ్యాన మందిరం యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ ఉండి సాధన చేసుకోవడానికి 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు వారికి వసతి గృహాన్ని కూడా మేము నిర్మించడం జరుగుతుంది. ఆహ్లాదమైనటువంటి, దైవీకృతమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ మహర్షి తపోవన్ ఆశ్రమం ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞాన తరంగాలను ప్రసరింపజేసేలా ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క సాధనను పరిపుష్టం చేసుకొని ఇక్కడ గురువు నుంచి ఉపదేశాన్ని పొంది తన్ను తాను తెలుసుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ భగవంతుడి యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాను. ఇక కొద్ది కాలంలోనే ఈ ఆశ్రమం నిర్మాణం పూర్తయిపోతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి మీరందరూ కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఈ ఆశ్రమం ప్రారంభమవుతుంది. మీకందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము, జ్ఞాన ప్రసాదము ఇక్కడ పంచబడుతుంది. ధన్యవాదాలు.